ఒకటి, ఇది రెండో అంశం. మీరు అడిగిన దానికి మీరు చెబుతున్న మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు ఇవి. అలాగే నెంబర్ 3, ఇది సనాతనంలో ఉంది, పురాణంలో ఉంది, భారతదేశంలో ఉంది అని మీరు చెబుతున్నారు కదా. అది ఉంది, అయితే అది ఏ విధంగా ఉందో ముందు మీరు తెలుసుకోవాలి. ఎలా ఉంది? ముఖ్యంగా ఇది వైదిక కాలం నుంచి, ఆ తర్వాత బౌద్ధుల కాలం నుంచి, మౌర్యుల కాలం నుంచి, గుప్తుల కాలం నుంచి, చోళుల కాలంలో కూడా, మధ్యయుగంలో కానీ, బ్రిటిష్ యుగంలో కానీ మొత్తం కూడా ఇదే విధానం ఉంది. అయితే ఇది పూర్వకాలంలో, వైదిక కాలంలో ఎలా ఉండేది అంటే, దేవాలయాలకి, దేవుళ్ళకి నర్తకీలు ఉండేవాళ్ళు, ఆ రాజ్యాలకి నర్తకీలు ఉండేవాళ్ళు. ఒక రకంగా రాజు మెచ్చిన నర్తకి అంటే ఎలా ఉండేది అంటే, ఆ నర్తకి ప్లేస్ ఎలా ఉండేది అంటే, ఒక రాణిగారికి ఎలాంటి ప్లేస్ ఉండేదో ఆ స్త్రీకి కూడా అలాంటి ప్లేస్ ఉండేది. అక్కడి నుంచి ఆ తర్వాత దేవాలయాలలో దేవుళ్ళని పెళ్లి చేసుకుంటూ ఒక వ్యవస్థగా మారింది. ఇక ఆ తర్వాత వాళ్ళు మగవాడిని కోరుకోవడము, లేదంటే అక్కడికి ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళిన మగవాళ్లే వాళ్ళని కోరుకోవడము, అది కాస్త ఇలాంటి ఒక వ్యభిచార వేశ్యగా మారింది ఈ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మీద మనకి ఎన్ని సినిమాలు వచ్చాయి. అలా ఉన్న స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్న తరువాత అలాంటి స్త్రీకి కూడా ఒక గౌరవం కల్పించేలాంటి పరిస్థితిలో మన సినిమాలు కూడా అనేకం వచ్చాయి. నేను మొన్న మధ్య కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, పితృస్వామిక వ్యవస్థను వ్యతిరేకించే మీలాంటి వాళ్ళకే చెప్పాను, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ పక్కన పురుషుడు వచ్చి చేరతాడో అప్పుడు ఆమెకి గౌరవం వస్తుంది. ఆమె ఒకవేళ వ్యభిచారి కావచ్చు, వేష వృత్తిలో ఉండొచ్చు, కానీ తనని ఏ మగవాడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ తర్వాత ఆ స్త్రీకి గౌరవం ఇనుమడింపజేసేలాగా ఉంటుంది. తద్వారా ఆమెకి గతంలో ఉన్న పిల్లలు కావచ్చు, వీళ్ళ ద్వారా కలిగిన పిల్లలు కావచ్చు. దీని ద్వారా ఈ పురుషుడు ఆ పక్కన ఉన్నప్పుడే అది పితృస్వామిక వ్యవస్థగా అవుతుంది. పితృవు ఉంటేనే, అంటే తండ్రి ఉంటేనే ఆ స్త్రీకి పుట్టిన పిల్లలకి ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి అది కుటుంబం అయ్యింది. ఆ కుటుంబంలో జరిగేదే సంసారం అంటారు. దానికి కొన్ని పర్యాయ పదాలు, కనీసం ఇప్పుడు ఇలాంటి పదాలు, వేశ్య అని, వ్యభిచారం అని, ఇలాంటి పదాలు పలకడానికి కూడా నిజంగా మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కానీ దుర్మార్గమైన చర్య ఏంటి అంటే, ఇక ఓపెన్ గా బాహాటంగా అర్థం అవ్వడానికి నోరు తెరిచి చెప్పాల్సిన దుస్థితి వచ్చిందన్నమాట.